మన భారతదేశంలో మనం సింధు నాగరికత దగ్గర నుంచి చూస్తూ ఉంటాము. అయితే సింధు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి గుర్రాలు ఇవి తెలియదు అనమాట. గుర్రాలు, ఇనుము ఈ రెండు అసలు తెలియదు. మన భారతదేశానికి ఆర్యులు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని మన భారతదేశానికి పరిచయం చేశారు. అందులో ప్రధానమైనవి గుర్రాలు. ఒకటి గుర్రాలు, ఇంకోటి రథాలు. వీటిని వాళ్ళు పరిచయం చేశారు. ఇనుము అనమాట. రథాలు, యుద్ధ పరికరాలు ఇవన్నీ కూడా ఇనుముతో తయారు చేసేవాళ్ళు. కానీ సింధు ప్రజలకు మాత్రం ఇనుము అనేది తెలియదు. అయితే ఆర్యులు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే కూడా ఆర్యులు చాలా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు. కొత్త టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పట్లోనే చాలా బాగా డెవలప్డ్గా ఉండేది. ఆర్యులు మనకి రథాలు, గుర్రాలు ఇటువంటి వాటి మొత్తాన్ని కూడా మన భారత ఉపఖండానికి పరిచయం చేశారు. ఇండస్ట్రీస్ అంటే అప్పట్లోనే పరిశ్రమలు ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద మొత్తంలో తీసుకొచ్చారు. అందుకే వేదకాలాన్ని మనం సెకండ్ అర్బనైజేషన్ పీరియడ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే రెండో పట్టణీకరణ అని చెప్పేసి మన భారతదేశంలో పిలుస్తాం. మొట్టమొదటి పట్టణీకరణ అనేది సింధు నాగరికత కాలంలో ఉండేది. రెండవ పట్టణీకరణ అనేది వేదకాలంలో ఉండేది. అయితే వేదకాలంలో ఉన్నటువంటి పట్టణీకరణ అనేది సింధు నాగరికత కంటే కూడా చాలా పెద్దగా డెవలప్ అయింది. ఇక్కడ లోహ పరిశ్రమ కావచ్చు, ఇంకా మనకి చాలావి అంటే చిన్న చిన్న హ్యాండీక్రాఫ్ట్ సంబంధించి ఇనుముతో తయారు చేసే నాగళ్ళు కావచ్చు, ఇంకా యుద్ధ పరికరాలు, రథాలు ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్ అయ్యాయి. పెద్ద పెద్ద కోట నిర్మాణాలు ఇవన్నీ కూడా మనకి ఆర్యులు వచ్చిన తర్వాతే మన భారతదేశంలో మొదలయ్యాయి. ఇంకా సాహిత్యాన్ని కూడా వీళ్ళు దేవనాగరి లిపితో సాహిత్యాన్ని కూడా చాలా పెద్ద మొత్తంలో తీసుకెళ్లారు. వేదాలు, ఉపనిషత్తులు ఇంకా ఇటువంటి అన్నీ కూడా మనకి వేద సాహిత్యంలో కనిపిస్తాయి.